చైనా, అమెరికా ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు. ఇప్పుడు ఈ దేశాల మధ్య ట్రేడ్ వార్ అగ్గి రాజేస్తోంది. ఆ అగ్గి ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. చైనా దిగుమతులపై అమెరికా 245% సుంకాలు విధిస్తుంటే, అగ్రరాజ్య దిగుమతులపై చైనా కూడా 125% సుంకాలతో విరుచుకుపడుతోంది. ఈ ట్రేడ్ వార్ ఇలానే కొనసాగితే అమెరికాతో పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది డ్రాగన్ కంట్రీ. ట్రంప్ విధించిన టారిఫ్ వార్ను ఎదుర్కొనేందుకు చైనా వద్ద ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతో అమెరికాను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. ట్రంప్ 1.0లోనే డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపించాడు. 2018లో ట్రంప్ సుంకాలు చైనా సోలార్ ప్యానెల్స్ను తాకినప్పటి నుంచి చైనా నాయకత్వం భవిష్యత్తు పరిణామాలను ముందే ఊహించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో వాణిజ్యాన్ని వ్యాప్తి చేస్తూనే అమెరికాను పక్కన పెట్టేసింది. చైనాకు అవసరమైన సోయాబీన్లో 40% ఒకప్పుడు అమెరికన్ రైతులు సరఫరా చేసేవారు. ఇప్పుడు కేవలం 20% మాత్రమే అమెరికాపై ఆధారపడుతోంది చైనా. గతంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిణామాల దృష్ట్యా చైనా దేశీయంగా సోయా ఉత్పత్తిని భారీగా పెంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సోయాబీన్ సరఫరాదారు బ్రెజిల్ నుంచి సోయాను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయంతో అమెరికా వ్యవసాయ మార్కెట్లను దెబ్బతీయడమే కాక చైనా ఆహార భద్రతా ప్రమాణాలను పెంచుకుంది. చైనా అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఆగ్నేయాసియా అమెరికా స్థానాన్ని ఆక్రమించడంలో సఫలీకృతమైంది. 2023లో చైనా 60 దేశాలకు భారీ వాణిజ్య భాగస్వామిగా ఉంది. అమెరికాతో పోలిస్తే ఈ దేశాల వాణిజ్యం రెట్టింపు స్థాయిలో కొనసాగేలా చూసుకుంది. 2024 చివరి నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు, $1 ట్రిలియన్ మిగులును సాధించేలా పక్కా ప్రణాళికతో అగ్రరాజ్యానికి చెక్ పెట్టగలిగింది. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా చైనాకు కీలక వాణిజ్య భాగస్వామిని కాదని చెప్పలేం. కానీ చైనాను ఏకాకిని చేయడం అమెరికా అనుకున్నంత తేలిక పని ఎంతమాత్రమూ కాదు. చైనాని ఏకాకిని చేసేందుకు వైట్ హౌస్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను ఉపయోగించుకుంటుందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే చైనా ప్రయోజనాలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుకునే దేశాలను బీజింగ్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. చైనాకు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకోవడం ప్రపంచంలో అనేక దేశాలకు అసాధ్యమైన పని. అమెరికా, చైనా మధ్య దేన్ని మేము ఎంచుకోలేం, దేన్ని మేము తుంచుకోలేం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఎలా దిగివస్తారో చైనాకు పక్కాగా అర్థమైంది. ట్రంప్ సుంకాలు ప్రకటించినప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. తన నిర్ణయాన్ని ట్రంప్ సమీక్షించలేదు. ట్రంప్ తన టారిఫ్ పాలసీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కానీ తను ఊహించినట్లుగా ప్రభుత్వ బాండ్ల విక్రయం ఒక్కసారిగా పెరగడంతో యూటర్న్ తీసుకోక తప్పలేదు. కొన్ని దేశాల మీద సుంకాల విధింపును 90 రోజుల పాటు నిలిపివేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బాండ్లను ట్రెజరీస్ అని పిలుస్తారు. ఈ బాండ్లను కొనడం సురక్షితమైన పెట్టుబడిగా చాలా కాలంగా భావించారు. అయితే ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం వీటిపైన నమ్మకాన్ని దెబ్బతీసింది. చైనాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు ట్రంప్ ఇప్పుడు కొన్ని సంకేతాలు ఇచ్చారు. చైనా ఉత్పత్తులపై విధించిన పన్నులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి, కానీ అవి సున్నాకు చేరవని తేల్చి చెప్పారు. కాబట్టి బాండ్ల మార్కెట్ ట్రంప్ను దారికి తెస్తోందని చైనా గ్రహించిందని నిపుణులు చెబుతున్నారు. చైనా వద్ద $700 బిలియన్ విలువైన అమెరికన్ ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి. అమెరికాకు బలమైన మిత్రదేశమైన జపాన్ వద్ద అంతకంటే ఎక్కువ బాండ్లున్నాయి. ఇది బీజింగ్ పరపతి పెంచే అంశమని కూడా భావించాల్సి ఉంటుంది. అమెరికా బాండ్లను అమ్మడం లేదా కొనుగోళ్లను నిలిపివేయడం అనే ఆలోచనను ఆయుధంగా మలుచుకుంది చైనా. అటువంటి పరిస్థితి నుంచి చైనా సురక్షితంగా బయటపడలేదనేది మరికొందరి వాదన. బాండ్ల మార్కెట్లో బీజింగ్ మొండిగా ఉంటే పెట్టుబడులకు భారీ నష్టాలు వస్తాయని, చైనా కరెన్సీ యువాన్ బలహీనపడే ప్రమాదమూ లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ బాండ్లతో చైనా ఒక స్థాయి వరకు మాత్రమే ఒత్తిడి తీసుకురాగలదట. ఇక ఖనిజాల విషయంలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆధునిక సాంకేతిక ఉపకరణాల తయారీలో కీలకమైన అరుదైన మూలకాలను వెలికితీయడం, శుద్ధి చేయడంలో తన గుత్తాధిపత్యాన్ని చైనా ఆయుధంగా మార్చుకోగలదు. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లలోని అయస్కాంతాల తయారీకి ఉపయోగించే డిస్పోసియం, జెట్ ఇంజన్లకు వేడి తగలకుండా పూతగా వాడే ఎట్రియం వంటి అరుదైన మూలకాలు చైనా వద్ద భారీగా ఉన్నాయి. ఇవి అమెరికాకు అవసరం కూడా. ట్రంప్ సుంకాలపై స్పందించిన బీజింగ్ ఇప్పటికే 7 రకాల మూలకాల ఎగుమతులను నిలిపివేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చిప్స్ తయారీకి అవసరమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 61%గా ఉంది. వాటి శుద్ధిలో 92% ఉండడం ట్రంప్కు మింగుడు పడని అంశమే. ఆస్ట్రేలియా, జపాన్, వియత్నాం అరుదైన ఖనిజాల కోసం తవ్వకాలు ప్రారంభించినప్పటికీ చైనా స్థాయిలో వాటిని ఎగుమతి చేయడానికి చాలా సమయమే పడుతోంది. వివిధ వస్తువుల తయారీలో కీలకమైన ఖనిజం యాంటీమనీ ఎగుమతులను చైనా 2024లో నిషేధించింది. కొనుగోలు భయాలు, ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకులాట ఈ మధ్య ఖనిజ ధర రెట్టింపయ్యేలా చేసింది. మీరు ఆన్ లేదా ఆఫ్ చేయగలిగిన ప్రతి వస్తువు అరుదైన మూలకాల మీద నడిచే అవకాశం ఉందని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. సో చూడాలి మరి, ట్రంప్ దిగివస్తాడా, చైనా ఎత్తులను చిత్తు చేస్తూ సుంకాల మోత మోగిస్తాడా?